వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అది ముమ్మాటికి త్రిమూర్తుల నిర్లక్ష్య హత్యేనా? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చిన అనేక మంది రైతుల గుండె ఆగిపోయింది. నిజానికి ఆ మరణాలన్నీ కూడా నాటి జగన్ సర్కారు హత్యలే. ఇదే మాట నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా అన్నారు కూడా. నాడు జగన్ సర్కార్ రైతులపై లెక్కలేనన్ని అరాచకాలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని నాటి జగన్ సర్కార్ పక్కన పెట్టినప్పుడే భూములిచ్చిన రైతు గుండె ఆగిపోయింది. అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజే రైతు గుండె ఆగిపోయింది. పరిపాలన, శాసన, న్యాయ రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిన రోజే రైతు గుండె ఆగిపోయింది. రాజధాని నిర్మాణం కోసం రైతులు రోడ్డెక్కిన రోజున కాయ కష్టం చేసుకునే అన్నదాతలను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ సైకోలు, జగన్ భజన చేసిన నేతలు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రోజే రైతు గుండె పగిలిపోయింది. చివరికి తమ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించిన మహిళా రైతుల పట్ల అనుచితంగా అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించిన రోజే రైతుల గుండె పగిలింది. మరి ఇది తప్పు అని ఆ రోజు వైసీపీ నేతలు జగన్ను ఎందుకు నిలదీయలేదో ఇప్పటికీ అర్థం కావటం లేదు. పైగా ఆ రోజు ఇదే రాజధాని రైతు తరపున ఎందుకు నిలబడలేదో కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరు అంటే అంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఒకటే. రాజధాని అమరావతి పాలిట అసనిపాతంగా మారింది ఎవరు అంటే అందరూ చెప్పే పేరు కూడా ఒకటే. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ దాష్టికానికి ప్రత్యక్ష ఉదాహరణ రాజధాని అమరావతి రైతు. వృద్ధులు, మహిళలు, చంటి పిల్లలు అనే తేడా లేకుండా బూటు కాళ్ల కింద వేసి తొక్కేసిన చరిత్ర వైసీపీ సర్కార్ సొంతం. రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న రైతులపై దాడులు, ఆడవాళ్ల స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసి వికృత ఆనందానికి పాల్పడిన రోజులు ఇప్పటికీ రాజధాని ప్రాంతంలో కథలుగా చెప్పుకుంటారు. 3 రాజధానుల విధానం ప్రకటన తర్వాతే అనేక మంది రైతులు గుండె ఆగిపోయి మరణించడంతో ఆ మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలే అని అప్పటి ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలను వైసీపీ నేతలు, కూటమి ప్రభుత్వం టార్గెట్ గా చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రాజధాని అమరావతి రైతుకు తమ ప్రభుత్వంలోనే మేలు జరిగిందని, రైతులకు అండగా నిలబడింది తామే అని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు కూడా. నిజానికి రైతు రాములు చనిపోవడానికి కూడా చాలా కారణాలున్నాయి. తన అభిప్రాయం వెల్లడించేందుకు వచ్చిన రాములు అనే రైతు వేదిక ముందు కుప్పకూలిపోయారు. ఆయనను మంత్రి తన కాన్వాయ్లోనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు రాములు మృతి చెందారు. రాములకు ఇప్పటికే 2 సార్లు గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేశారు. సమావేశానికి కూడా తోటి రైతులతో కలిసే వచ్చారు. రహదారి నిర్మాణానికి తమ ఇళ్లను ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ అక్కడే ఉన్న మీడియా మిత్రులంతా కూడా చూశారు. ఆ తర్వాత కుర్చీలో కూర్చునే క్రమంలో అస్వస్థతకు గురయ్యారు. నిజానికి రాములు మృతికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ లోతుగా పరిశీలిస్తే మాత్రం రైతు రాములు మృతికి ప్రధానం ఆ ముగ్గురే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల దాటింది. అయినా సరే ఇప్పటి వరకు కనీసం ఒక్క ఫ్లాట్ కూడా అభివృద్ధి చేసి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం 2027 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని పదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇందుకు ప్రధానంగా ఏపీ CRDAలో కొందరు అధికారులు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కారణమనేది రైతుల ఆరోపణ. అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల గడిచినా రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు ఇప్పటికీ మ్యాప్లో మాత్రమే కనిపిస్తున్నాయి. 25 లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన ఫ్లాట్లు కూడా ఇప్పటికీ అభివృద్ధి చేయలేదు. వీటి గురించి అధికారులు కనీసం స్పందించటం లేదు. ఏపీ CRDAలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనేది రైతుల ఆరోపణ. ఫ్లాట్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం రావటం లేదు. రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ CRDA కమిషనర్ పదవి నుంచి కాటమనేని భాస్కర్ను బదిలీ చేసిన నాటి నుంచి అమరావతిలో రైతులకు సరైన సమాధానం చెప్పే అధికారి కూడా కరువయ్యాడనే మాట బాగా వినిపిస్తోంది. మరి రైతుల్లో ఉన్న అసహనాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.